భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ బాలల హాస్యానందం కథల సంపుటి నుంచి తుస్సన్న మహిమలు అనే కథల నుంచి ఎంత డబ్బుంటే ఏం లాభం అనే కథను మనం ఈరోజు విందాం. స్నేహితులు, నా కథలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రశాంతమైన జీవన విధానానికి కథలు వినడం మన బ్రెయిన్కి, మనసుకి ఎక్సర్సైజ్ అనే చెప్పాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇక కథలోకి వెళదాం. ఎంత డబ్బుంటే ఏం లాభం కథ. వరహాలయ్య బాగా శ్రీమంతుడనే పేరు సంపాదించాడు. అదే గ్రామంలో ఉండే వరదయ్య తన తండ్రి తాతల నుంచి వచ్చిన పొలాన్ని నమ్ముకుని సుఖంగానే బ్రతికేవాడు. వరదయ్య కొడుకు రామజోగికి మాత్రం డబ్బు పిచ్చి. వరహాలయ్య సిరి సంపదలు చూసినప్పుడల్లా అసూయతో రగిలిపోయేవాడు. వరహాలయ్య కన్నా డబ్బు సంపాదించాలి, గ్రామంలో నా అంత ధనవంతుడు లేడు అనిపించుకోవాలి అనుకునేవాడు. ఈ కోరిక తీరాలంటే దేశాంతరం వెళ్లాల్సిందే, మూటలకు మూటలు డబ్బుతో రావాల్సిందే అనే ఆలోచన అతడిలో రోజు రోజుకు బలపడసాగింది. అతని కోరిక విని, దూరదేశాలకు వెళ్ళడం ఎందుకురా నాయనా, ఇక్కడ మనకేం తక్కువైందని కన్న తల్లి లాంటి పొలాన్ని నమ్ముకుని సుఖంగానే ఉన్నాం కదా అంటూ వరదయ్య దంపతులు హితవు పలికారు. నన్ను పిల్లల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళి కష్టపడ్డం దేనికి, మనకిప్పుడు ఏం లోటు అంటూ కాళ్ళ వేళ్ల పడింది రామజోగి భార్య. అయినా వరహాలయ్య మీద అసూయ రామజోగిని నిలువనేయలేదు. దారిలో అవసరపడే వస్తువులు సర్దుకుని ఒక రోజున ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఊరు దాటి అడవి దారి పట్టగానే చెట్టు క్రింద కూర్చుని తత్వం పాడుకుంటున్నట్టు తుస్సన్న యోగి కనిపించాడు. దేశాంతరం బయలుదేరినట్టున్నావు, దేనికి నాయనా అన్నాడు తుస్సన్న. వరహాలయ్యని మించిపోయే డబ్బు సంపాదిస్తాను అన్నాడు రామజోగి. నీ కుటుంబానికి సరిపడా సంపాదించుకోవడంలో అర్థం ఉంది. వరహాలయ్యని మించిపోవడం దేనికి? అతడిని మించిపోయాక మరో శ్రీమంతుడిని చూస్తే నీ మనసు నిలుస్తుందా? ఈ పోటీకి అంతెక్కడా? అదంతా నాకు తెలియదు స్వామి. సులభంగా డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు రామజోగి. తుస్సన్న అతడికేసి సాలోచనగా చూసి, సరే, ఇంతవరకు నన్ను అడిగిన వారి కోరికను ఏదీ నేను కాదనలేదు, నాతో రా అన్నాడు. తుస్సన్న వెనకే ఆశగా బయలుదేరాడు రామజోగి. తుస్సన్న ఒక కొండ దగ్గర ఆగాడు. అక్కడ స్వచ్ఛమైన నీటితో గలగలమంటూ వాగు ప్రవహిస్తున్నది. చుట్టూ చెట్లకు రకరకాల ఫలాలు గుత్తులుగా వేలాడుతున్నాయి. తుస్సన్న కొండకేసి చేయి పైకెత్తి, రామజోగి ఆశ కొండంత, దాన్ని తీర్చు నీ చేతనైనంత తుస్ అన్నాడు. మరుక్షణంలో కొండ మధ్యలో ఉన్న పెద్ద బండరాయి గరగరమంటూ పక్కకు తొలగింది. అక్కడ ఒక పెద్ద గుహ కనిపించింది. తుస్సన్న చెప్పిన మీదట రామజోగి ఆ గుహలోకి ప్రవేశించాడు. కొంత దూరం నడిచాక కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో ఒక మణిదీపం వెలుగుతోంది. గుహ నిండా రాసులు రాసులుగా బంగారు నాణేలు పడి ఉన్నాయి. రామజోగి, నీకు కావలసినన్ని కాసులు తీసుకో, కానీ ప్రతి రూపాయి లెక్క పెట్టి తీసుకోవాలి సుమా. లెక్క పెట్టకుండా తీసుకునే నాణ్యం చెల్లదు. చాలు అనుకున్నాక బయటకు వచ్చేయి. ఒకసారి బయటకు వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళలేవు సుమా అంటూ తుస్సన్న మాటలు గుహ బయట నుంచి వినిపించాయి. రామజోగి ఆనందానికి అంతులేదు. అక్కడ పడి ఉన్న ఒక సంచిలోకి ఒక్కో నాణ్యమే లెక్క పెట్టి వేసుకోసాగాడు. ఆ సంచి నిండగానే దాని మూతి బిగియగట్టాడు. అప్పటికి నీరసం వచ్చింది. బయటకు వెళ్ళి ఫలాలు తిని వస్తేనో అనుకున్నాడు. అంతలోనే తిరిగి లోపలికి రాలేమన్న తుస్సన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆకలి దప్పులను లెక్క చేయకుండా మరో సంచి తీసుకుని నాణాలు లెక్క పెట్టసాగాడు. అలా సంచి తర్వాత సంచి నిండుతూనే ఉంది. రామజోగి లెక్క పెడుతూనే ఉన్నాడు. కంటి మీద కునుకు లేదు, రాత్రి పగలు తెలియలేదు. అలా
చాలాసేపు గడిచాక ధనరాశుల మధ్యనున్న ఒక అద్దంలోకి యథాలాపంగా చూశాడు రామజోగి. ఆశ్చర్యం! అక్కడ ఒక ముసలివాడు కనిపించాడు. అది తన ప్రతిబింబమేనా? చిక్కి శల్యమైపోయాడు. ముఖమంతా ముడతలు, నడుం వంగిపోయింది, తలంతా తెల్లగా నెరసి ఉంది, గడ్డం బారెడు పెరిగి ఉంది, నోట్లో పళ్ళు కూడా లేవు. ఇదేంటి? ఎన్నేళ్ళు గడిచింది? ఇంటి దగ్గర నా వాళ్ళంతా ఏమై ఉంటారు? ఒక్కసారిగా పిచ్చెత్తినట్టయింది. అయ్యో, ఎంత పని జరిగింది! డబ్బు లెక్క పెట్టుకోవడం తప్ప నేను సుఖపడింది ఏముంది? కాటికి పోయే ఈ వయసులో ఈ సంపదతో నాకు పనేముంది? ఈ మాయదారి సిరి నాకొద్దు, నాకు నా జీవితం కావాలి అనుకుంటూ డబ్బు సంచులన్నీ అక్కడే వదిలేసి గుహ బయటకు పరిగెత్తాడు రామజోగి. అక్కడ తుస్సన్న యోగి నవ్వుతూ కనిపించాడు. స్వామి, నన్ను రక్షించు అంటూ తుస్సన్న కాళ్ళ మీద పడ్డాడు రామజోగి. నీకు కావలసినంత తీసుకోమంటే అక్కర్లేనిది కూడా కావాలనుకున్నావు. దురాశ పనికిరాదని ఊరికే అన్నారా పెద్దలు? ఇకలే అంటూ అతని మీద చిటికెడు విభూది చల్లాడు తుస్సన్న. రామజోగికి ముసలితనం పోయి మునుపటి రూపం తిరిగి వచ్చేసింది. డబ్బు అవసరమే, కానీ అదే ముఖ్యం కాదు. నువ్వు సుఖపడక నీ చుట్టుపక్కల వారిని సుఖపెట్టక ఎంత ఉండి ఏం లాభం? ఇంటికి వెళ్ళి నీ వారికి అండగా ఉండు అన్నాడు తుస్సన్న. రామజోగి లెంపలు వేసుకుని ఇంటి దారి పట్టాడు. స్నేహితులు, అందని వాటి కోసం అర్రులు చేస్తే దుఃఖమే తప్ప ఏమీ మిగలదని ఈ కథలో సారాంశం. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి మంచి కథలను వీడియోల రూపంలో మీకు అందిస్తానని మాటిస్తూ మీ పద్మావతి.